హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్సైజ్ 5 చూడబోతున్నాము. సరే, ఎక్సైజ్ 5 చూసే ముందుగా వాటిలో ఉన్న కాన్సెప్ట్స్ చూద్దామండి. కాన్సెప్ట్స్ ఏవైతే చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి, ఒక వస్తువుని కొన్నా నేను, దాన్ని సిపి అంటాము. ఒక వస్తువుని కొన్నా దాన్ని సిపి అంటాము. దాన్ని అమ్మితే దాన్ని ఏమంటాము? ఎస్పి అంటాము. ఓకేనండి. సపోజ్ చూడండి, ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నాను నేను. 100 రూపాయలు కొని ఏం చేశాను? నేను సపోజ్ ఒక 120కి అమ్మాను. చూడండి, ఇప్పుడు ఏముంది మీకు? పెరిగింది కదండి. పెరిగింది కాబట్టి దీన్ని ఏమంటాం? మనం ప్రాఫిట్ అంటామండి. పెరిగింది కాబట్టి దీన్ని ప్రాఫిట్ అంటాము. సపోజ్ నేను 100కి కొని 90కి అమ్మినట్లయితే ఏమొస్తుంది మనకి? 90కి అమ్మితే మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. అంటే ప్రాఫిట్ అయినా కానీ లాస్ అయినా కానీ క్యాల్కులేషన్ చేసి దేని మీద అండి? ప్రాఫిట్ అయినా లాస్ అయినా చెప్పేది దేని మీద? కాస్ట్ ప్రైస్ని చెప్తాము. ఓకేనా? అలాగే ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా సరే ఇట్ విల్ బీ క్యాల్కులేటెడ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఓన్లీ. ఓకేనండి. సో హియర్ ఐ హ్యావ్ టు డిస్కస్ సమ్ ఫార్ములాస్ ఆల్సో. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. బట్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో సమ్స్ చేయాలంటే కనుక ఫార్ములాస్ వాడటం కాదండి. ఫార్ములాస్ కంటే కూడా ఇంకా షార్ట్ కట్ చేయొచ్చు. బట్ ఎనీవే ఐ టెల్ యూ ఫార్ములాస్ ఆల్సో వన్స్. ఓకేనా? యూ కెన్ కాపీ సమ్వేర్. ఐ టెల్ యూ ఫార్ములాస్ వన్స్. చూడండి, ప్రాఫిట్ మీకు ఎప్పుడు వస్తుంది? ఎస్పీలోని సిపి తీస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఎప్పుడు వస్తుంది? సిపి ఎక్కువ ఉన్నప్పుడు వస్తుందండి. ఇక్కడ మీకు ఈ కేసులో మీకు ఎస్పీ ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ రావాలంటే మీకు ఎస్పీ ఎక్కువ ఉంటుంది. లాస్ రావాలంటే మీకు సిపి ఎక్కువ ఉంటుంది. సో సిపి నుండి ఎస్పీ తీస్తామన్నమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? బై సిపి ఇంటూ 100. అదే లాస్ పర్సంటేజ్ అయినా సరే లాస్ ఎంత వచ్చింది? బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే ఇట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఓన్లీ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. దాని మీద డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే కనుక మనం సమ్ చేయొచ్చండి. అలాగే ఫ్యూ మోర్ ఫార్ములాస్. సపోజ్ చూడండి, సి ఈక్వల్ టు 100s బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్. ఒక వస్తువుని అమ్మినప్పుడు గెయిన్ పర్సంటేజ్ వచ్చిందంటే కనుక అప్పుడు మీకు ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇది కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, గెయిన్ పర్సంటేజ్. అదే ఒక వస్తువుని అమ్మినప్పుడు లాస్ పర్సంటేజ్ ఉంటే కనుక, ఒక వస్తువుని అమ్మాను సంథింగ్ ఒక ఎంతో ఎస్ఎన్ రూపీస్కి అమ్మాను, లాస్ పర్సెంట్కి అమ్మాను కాబట్టి ఫార్ములా వస్తుందండి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100s బై 100 మైనస్ ఎల్. లాస్ కాబట్టి మైనస్ చేస్తాను, అదే గెయిన్ కాబట్టి ప్లస్ చేస్తాను. ఓకేనండి. ఎనీవే ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఫార్ములాస్ కంటే కూడా మనము ఇంకా జస్ట్ షార్ట్ కట్లో చేయగలుగుతాము. నేను ఫార్ములాస్ కూడా వాడకుండా మీకు సమ్ చేసి చూపిస్తాను. బట్ మీరు నేర్చుకోగలుగుతారు, సింపుల్గా ఉంటాయి కూడా. ఓకే అండి. అభ్యాసం 5లో ఫస్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలు కొన్నాడు, 540 రూపాయలకు అమ్మాను. అతని లాభ శాతం ఎంత? ఓకే, చూడండి సారి. ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 480 రూపీస్ కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 540కి అమ్మాడు. వాడి లాభ శాతం అడిగాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు ఫార్ములా ఏంటి? ఇక్కడ మీకు చూడండి సార్, గ్యాప్ ఎంత ఉంది మీకు? ఇక్కడ ఎస్పీ ఎక్కువ కాబట్టి మీకు ప్రాఫిట్ వస్తుంది. గ్యాప్ ఎంతండి? ప్రాఫిట్ ఎంత వస్తుంది మీకు? 60 రూపాయల ప్రాఫిట్. ఎంతైనా ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత? 60 రూపాయలు బై ఎంతకి? సిపి ఎంతండి? 480 రూపాయల మీద ప్రాఫిట్ 60 రూపాయలు. 60లో 480 అంటే 8 సార్లు, 4లో 2 సార్లు, 4లో 25 సార్లు. 25/2 అంటే 12, 1/2%. 25/2 25లో హాఫ్ ఎంత అంటే 12.5%. ఓకే అండి. ఇక్కడ ఫార్ములా మెయిన్ ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. కొన్నిసార్లు ఫార్ములా వాడక తప్పదు, ఫార్ములా రావాల్సిందే కొన్నిసార్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. అజయ్ ఒక టీవీను 15,000 రూపాయలకు కొని 14,100 రూపాయలకు అమ్మితే నష్టశాతం ఎంత? వాడికి కొన్నది ఎంతకండి? 15,000 రూపాయలకి. అమ్మింది ఎంతకండి? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 14,100 రూపాయలు. అయితే ఇందులో వచ్చే లాస్ పర్సెంటేజ్, వాడు ఎక్కువ కొని తక్కువగా అమ్మాడు కదా, సో లాస్ వస్తుంది. ఎంత లాస్? ఎంత? గ్యాప్ ఎంత? 900. ఇది లాస్. వాడి క్వశ్చన్ ఏంటి? లాస్ పర్సెంటేజ్ ఎంత? ఫార్ములా ఏంటండి? లాస్ బై సిపి ఇంటూ 100 కదా. అప్లై చేయండి. లాస్ అంటే ఎంత? 900. ఎంతకి? సిపి ఎంత అండి? 15,000 రూపాయలకి వాడికి 900 లాస్ వచ్చింది ఇంటూ 100. ఇక్కడ 3 సున్నాల. ఓకే, ఇక్కడ 2, 1 క్యాన్సిల్. ఓకే, 5 టేబుల్లో 3 టైమ్స్ అండి, 5 టేబుల్లో 2 టైమ్స్ అండి, 3 టేబుల్లో ఇది 2 టైమ్స్ అండి. సో 3 టేబుల్లో 9 3 టైమ్స్ కదా. 3 2s 6% ఈజ్ హిజ్ లాస్. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్ అండి. రాము ఒక స్థలాన్ని 24,000 రూపాయలు అమ్మడం ద్వారా 20% లాభాన్ని పొందెను. అయినా ఆ స్థలం కొన్న వెల ఎంత? సరిగ్గా వినండి. రాము ఒక స్థలాన్ని 24,000 రూపీస్కి అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అండి.
సెల్లింగ్ ప్రైస్ ఎంత 24,000 రూపీస్కి అమ్మాడు. అమ్మడం ద్వారా వాడికి ఏమొచ్చింది 20% లాభాన్ని పొందాడు. అంటే గెయిన్ పర్సెంట్ ఎంత, గెయిన్ పర్సెంట్ 20%. ఓకే, అయితే వాడు కొన్న వెల ఎంత, దాన్ని వాడు కొన్న వెల ఎంత అని అడిగారండి. ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఫార్ములా ఏంటి, C = 100S/100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ కదా ఫార్ములా. ఓకే, S ఉంది, G ఉంది, అప్లై చేసుకోండి. 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత 24,000 బై ఎంతంటే 100 ప్లస్ G అంటే ఎంత, 100 ప్లస్ G అంటే 20 కదా, సో 120 అవుతుందా. సో 120లో 240 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్. ఇక్కడ 120 మీకు ఎలా వచ్చింది అర్థమైందండి. 100 ప్లస్ G ఎంత 20 కదా, సో 100 ప్లస్ 20 120 అవుతుంది. 120లో 240 2 టైమ్స్, ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఎంతండి ఇది, 2 zeros ఇంకో 2 zeros, మొత్తం 20,000. సో వాడు కొన్నది ఎంతకంటే వాడు కొన్నది 20,000 రూపీస్కి అండి. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా లేకుండా సమ్ చేస్తే అది కూడా చూడండి సార్. ఈ ఫార్ములా వాడకుండా సమ్ చేస్తున్నా, సరిగ్గా వినండి సార్. సరే, ఇప్పుడు కూడా మీకు సరే కాస్ట్ ప్రైస్ వాడు చెప్పలా, సెల్లింగ్ ప్రైస్ చెప్పాడు, గెయిన్ పర్సెంట్ చెప్పాడు. సి మీద 20% ఏయిగా, కాస్ట్ ప్రైస్ మీద 20% వేయిగా ఎస్పీ వచ్చిందండి. సో ఇది 1. ఇక్కడ చూడండి, దీన్ని సిని కాస్ట్ ప్రైస్ 1 అనుకుంటే దీని మీద సి మీద 20%, 20% ఎంత, 10% అంటే లాస్ట్ డిజిట్ తీసి సరిపోతుంది. 10% లాస్ట్ డిజిట్ తీసి 10 కదా, అంటే 10% is 10, అంటే 20% ఏమో 20 అవుతుంది కదా, అంటే 120 మాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత 120 అనేది 24,000. అప్పుడు 100 అనేది ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాం. అప్పుడు ఏం చేయాలండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఇలాగా 100 ఇంటూ 24,000, 120 ఇంటూ ఎక్స్ అనుకోండి. ఓకేనా, 120 ఇంటూ ఎక్స్, 120x = 100 ఇంటూ 24,000. దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు ఎక్స్ విలువ వచ్చేస్తుంది ఎంత, 20,000 వస్తుంది. ఇది ఫార్ములా లేకుండా చేశానండి. ఓకేనా, అన్నిసార్లు ఫార్ములా వేయడం పద్ధతి కాదు, జస్ట్ ఇలా వేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది సమ్ కూడా మీకు. కాకపోతే ఈ కాన్సెప్ట్ రావాలి మీకు ఇక్కడ. ఓకేనా, సీని మనం ఇప్పుడు 100 అనుకుంటాము, అలా చేస్తే వస్తుంది. 4 లెక్కండి. ఒక సెల్ ఫోను 750 రూపాయలకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ అమ్మవలసిన ధర ఎంత. సరిగ్గా చూడండి, ఒక సెల్ ఫోన్ ఎంత అమ్మాడు, 700 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందాడు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మనం ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏమంటాం, మనము 100 అనుకుంటాము. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఒరిజినల్ దాన్ని 100 అనుకుంటాము. ఇప్పుడు వాడు ఏం చేశాడండి, వీడు 10% నష్టానికి పొందాడు. ఓకేనా, అమ్మడం ద్వారా అంటే సెల్లింగ్ ప్రైస్ మాట. అమ్మినప్పుడు వాడు ఎంత వచ్చింది, 10% నష్టం వచ్చింది. అంటే వీడి దగ్గర 90 అమ్మాడు, వాడు 90% అమ్మాడు. 90% అనేది ఎంత అండి, 90% అనేది ఎంత, 750. అర్థమైందండి. ఎప్పుడు కూడా ఒరిజినల్ కాస్ట్ 100 అంటాము, వాడు ఏమన్నా ఇక్కడ 10% లాస్ అన్నాడు కదా, సో 90% కమ్మినట్టు. 90% అనేది 750. అయితే వాడి క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు. అయితే 5% లాభం పొందాలంటే ఆ సెల్ ఫోన్ ధర ఎంత, 5% లాభం పొందాలంటే ఎంత కమ్మి ఉండాలి. లాభం పొందాలంటే 100కి పైన అమ్మాలి. 100కి పైన ఎంత లాభం అమ్మాలి, 5% అంటే 105. 5% లాభానికి అమ్మాలంటే ఎంత కమ్మి ఉండాలి అడుగుతున్నాడు అండి. ఇది క్వశ్చన్. ఇంకా ఫార్ములా ఏం లేదు, రేట్ చేస్తామాట. చూడండి, క్రాస్ మల్టిప్లై 90 ఇంటూ ఎక్స్, 105 ఇంటూ 750, 0 కట్ట. ఇక్కడ 9 టేబుల్ కట్ చేసుకోండి, 9 టేబుల్ 3 టేబుల్ కట్ చేసుకుంటే 3 టైమ్స్, ఇదేమో 35 టైమ్స్. 3 టేబుల్లో ఇది పోతుందేమో కదా, 3 టేబుల్లో ఇది చూడండి 25 టైమ్స్. 25 ఎంత, జస్ట్ మల్టిప్లై అండ్ గెట్ యువర్ ఆన్సర్. ఎక్స్ = 35 ఎంత వస్తుంది, 35 20s 700 ప్లస్ ఇది 175 అంటే 875 రూపీస్. 875 రూపీస్ కమ్మినట్లయితే వాడికి 5% లాభం వచ్చి ఉండేది. 5% లాభం వచ్చి ఉండేది. 5వ లెక్క లాస్ట్లో చెప్పుకుందామండి. 6వ లెక్క చూడండి. నెక్స్ట్, శ్రావ్య యొక్క గడియారాన్ని 480 రూపాయలు కొని రిధికి 6.14% లాభానికి అమ్మాను. రిధి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మాను. దివ్య చెల్లించిన మొత్తం ఎంత చూడండి. ట్రాన్సాక్షన్ జరిగింది మొత్తం ముగ్గురు మధ్య. ఫస్ట్ శ్రావ్య ఒక అమ్మాయి అండి. ఈ అమ్మాయి 480 రూపీస్కి ఒక వాచ్ కొనుక్కుందంట. 480 రూపీస్ కొనుక్కున్న వాచ్ని రిధికి అమ్మింది. రిధికి ఎంత అమ్మిందండి, 6/1/4 లాభానికి అమ్ముకుంది. రిధి అనే అమ్మాయికి 6/1/4 అనే ప్రాఫిట్కి అమ్ముకుందండి. ఓకేనా. నెక్స్ట్, అయితే ఇప్పుడు రిధి ఏం చేసింది, రిధి దీని మీద ఆ గడియారాన్ని 10% లాభంతో దీనిపైన 10% వేసి మళ్ళీ ఎవరికి అమ్మింది, దివ్యకి అమ్మిందండి. అయితే ఇప్పుడు దివ్య చెల్లించిన మొత్తం ఎంత, దివ్య మొత్తం ఎంతకు చెల్లించబడుతున్నాడు. సరే చూడండి, సరే ట్రాన్సాక్షన్ ఏం జరిగింది మీకు, ఇది ఒరిజినల్ అండి, ఇది ఒరిజినల్ అవునా 480. దీని మీద ఈ అమ్మాయి ఎంత ఎక్స్ట్రా వేసుకుంది, దీని మీద 6/1/4% ఎక్స్ట్రా వేసుకుంది. అంటే 100కి పైన వేసుకుంది. అంటే 100కి పైన ఎంత 6/1/4 అంటే 106/1/4. 106/1/4%కి
ఎవరికి అమ్మింది? ఇది ఇది ఏం కాస్ట్ అండి? ఇది రిధికి అమ్మిన కాస్ట్. శ్రావ్య అనే అమ్మాయి 480 కొనుక్కుంది కదా, దాన్ని ఎంత ఎక్స్ట్రా చేసుకుని రిధికి అమ్ముకుంది. ఇంతకు అమ్మింది. ఇప్పుడు రిధి దీన్ని ఏం చేస్తుంది? మళ్ళీ దివ్యకి అమ్మింది. ఎంత వేసుకుంది? మళ్ళీ 10% ఎక్స్ట్రా. అంటే ఈ అమ్మాయి కొనుక్కుంది. ఇది 100%. ఇది దివ్యకి రిధికి 100%. ఇది రిధికి 100% అమ్మాయి కొనుక్కుంది కాబట్టి ఇప్పుడు దీనిపైన 10% ఎక్స్ట్రా అంటే 110 వేసి అమ్మింది. ఓకేనా? ఇది ఇప్పుడు దివ్యకి కాస్ట్ ప్రైస్ కొనుక్కున్న వేల అవుతుంది. దివ్య అమ్మాయి కొనుక్కున్న వేల ఇది అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. 480 ఇంటూ దీన్ని చేసుకోండి. ఏమొస్తుందండి? 4 × 1 4 × 6 24 + 125/4. పర్సంటేజ్ అంటే 100 కదా, కింద 100 రావాలి. 110% అంటే కింద 100 రావాలి. పర్సంటేజ్ అంటే కింద 100 వస్తుంది కదండి. చెప్పండి ఒకసారి. క్యాన్సిలేషన్ 2 zeros కరెక్టా? 4 టేబుల్లో 12 టైమ్సా? ఓకే సరే. 25 టేబుల్లో 25 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 25 టేబుల్లో ఇది 1 times. ఓకే నెక్స్ట్ 25 టేబుల్లో 40 ఎంత పోయింది మీకు? 17 175 అంటే 7 times అండి. ఓకే ఇది 25లో 4 times. 4 టేబుల్లో ఇది 3 times. నెక్స్ట్ 3 × 17 51. 51 × 51 × 11 అంటే ఈ రెండు యాడ్ చేయండి 561. ఓకే సో ఎంత కమ్మింది మొత్తం అంటే 561 రూపీస్ కమ్మింది దివ్యకి. మీకు అర్థం ఎలా చేశాను ఒకసారి మళ్ళీ చూడండి. ఒకసారి ఇక్కడ శ్రావ్య అనే అమ్మాయి 480 కొనుక్కుంది. అదే అమ్మాయికి 100%, శ్రావ్యకి అది 100%. ఇప్పుడు దాన్ని ఎవరికి అమ్మింది? రిధికి అమ్మింది. రిధికి ఎంత కమ్మింది? 61/4% లాభం వేసుకుని అమ్మింది. అంటే 100కి పైన 61/4 అంటే 106/4 అవుతుంది. అంత పర్సెంట్ వేసుకుని అమ్మాయికి అమ్మింది. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఇది రిధికి 100% అవుతుంది. రిధికి కొనుక్కున్న వేల. రిధి ఈ అమ్మాయి దగ్గర శ్రావ్య దగ్గర కొనుక్కున్న వేల ఇది 100% అవుతుంది. ఇప్పుడు దీని మీద దివ్యకి 10% ఎక్స్ట్రా వేసి అమ్మింది. అంటే 100కి పైన 10 అంటే 110% అమ్మింది ఆ అమ్మాయికి. దీంట్లో 110% అమ్మాయికి అమ్మింది. సో ఇంటూ 100 110% చేస్తే వి గాట్ ద ఆన్సర్ అండి. ఓకేనా? ఇంకా ఫార్ములాస్ ఏం వాళ్ళ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేస్తే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి షార్ట్ కట్సే మెయిన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్. ఒక పుస్తకము ప్రకటన వేల 225 రూపాయలు. ప్రచురణకర్త 10% రుసుమును ఇస్తే పుస్తకము అమ్మకము వేల ఎంత? ఓకే సరే చూడండి. ఒక పుస్తకము ప్రకటన వేల ఎంత అండి? దాని ఎంపీ ఎంతంట? దాని మార్కెట్ ప్రైస్ ఎంతండి? 225. ప్రచురణకర్త దాని మీద రుసుమును 10% ఇస్తే ఓకే డిస్కౌంట్ వాడు ఎంత ఇచ్చాడు? డిస్కౌంట్ 10% ఇచ్చాడు. అయితే వాడు ఇప్పుడు అమ్మకపు వేల ఎంతకు అమ్మినట్టు అండి. ఓకే ఇది చూడండి. ఇది ఒరిజినల్ కాబట్టి దీన్ని 100% అనుకున్నాము. 100% అనేది 225. 10% తగ్గించి అమ్మాడు కదా, అంటే 90% ఎంత? 90 ఎంత? ఓకేనా? స్ట్రైట్ క్యాన్సిలేషన్ అండి. స్ట్రైట్ ఎప్పుడు క్యాన్సిలేషన్. ఇలా స్ట్రైట్ కానీ ఇలా స్ట్రైట్ కానీ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా? అయితే మల్టిప్లై చేద్దాము, మీ ఇష్టం అండి. 90 × 225. ఓకేనా? ఇది డివిజన్లోకి వచ్చేస్తుంది. క్రాస్ది మల్టిప్లై అయిపోతుంది, ఇది డివిజన్లోకి వచ్చేస్తుంది. కట్ చేయండి, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ 5 టేబుల్ 2 times అండి. 5 టేబుల్ ఇది హౌ మెనీ టైమ్స్ ఇది? 4 times 5 times. 45 × 9 45 9 సార్ 405. 405/2 అంటే ఎంత వస్తుంది? 202.25. ఆ పుస్తకము ఎంతకు మొత్తం వాడు ఎంతకు అమ్మాడంటే 202 రూపీస్ అండ్ 50 పైసా. 202 రూపాయల 50 పైసలు అమ్మినట్టు. ఇక్కడ మీకు అర్థమైందండి క్వశ్చన్. వాడిని ఏమనుకున్నాను? ఎంపీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అమ్మకం జస్ట్ పైన ప్రచురణ వల్ల ఏమైతే ఉందని నేను 100% అనుకున్నా. అది ఒరిజినల్ కాబట్టి ఐ టేక్ ఇట్ యాజ్ 100%. దాని మీద వాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10% తీసేయండి అంటే 90% అమ్మినట్టు. ఇది ఒరిజినల్ 100% కాబట్టి 10% తగ్గించగా 90%. సో వీ కెన్ డూ లైక్ దిస్. స్ట్రైట్ మల్టిప్లికేషన్ క్రాస్గా జస్ట్ క్రాస్ అనేది డివిజన్ తీసుకోండి. దీన్ని మల్టిప్లై చేసి దీన్ని డివిజన్ తీసుకోండి సరిపోతుంది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్. ఒక వడ్రంగి తాను తయారు చేసిన వస్తువులపై 15% తగ్గింపును అమలు చేయును. ఆ ఒక కుర్చీ అమ్మిన వేల 680 రూపాయలు అయిన దాని ప్రకటన వేల ఎంత? ఓకే 15% తగ్గింపు ఇచ్చి వాడు అమ్మిన వేల 680. అంటే 50% తగ్గించాడు ఆల్రెడీ. అంటే ఎంతండి? 85% అమ్మినట్టు వాడు. 85% ఎంత? 85% అనేది మీకు 680 రూపీస్ అండి. అయితే అసలు దాని మీద మీకు ఒరిజినల్గా 100% ఎంత? అసలు దాని ప్రకటన వేల ఎంత? ప్రకటన వేల ఇప్పుడు 100% అవుతుంది. దానిపైన వాడు తగ్గించి మరి అమ్మాడు 15% అనేది. సో 85% ఇది. చెప్పండి ఇది ఏమవుతుందండి? స్ట్రైట్
క్రాస్గా ఉండేది మల్టిప్లై చేస్తా 100 × 680 బై కింద దీన్ని డివైడ్ చేసుకోండి సింగిల్గా ఉండాలి. చెప్పండి ఏమవుతుందండి? ఏ టేబుల్ పోతుంది? 5 టేబులా? ఓకే, కెన్ క్యాన్సిల్ విచ్ టేబుల్ హియర్? 5 టేబుల్ ఇట్ ఈస్ 1 టైమ్, 35 7 టైమ్స్. 5 టేబుల్ ఇట్ ఈస్ 1 టైమ్ అండి. 18 అంటే 3 టైమ్స్ అండి. 30 అంటే 6 టైమ్స్. 17 టేబుల్ చూడండి సార్, 17 టేబుల్ పోతుందేమో. 17 టేబుల్ ఇట్ ఈస్ 8 టైమ్స్ పోతుంది కదా. సో 800 రూపీస్ ఈజ్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అనేది మీకు 800 రూపాయలు అవుతుంది. ఓకేనా? 9 లెక్కండి. ఒక డీలరు తన వస్తువులపై ప్రకటన వెలపై 10% తగ్గింపునిచ్చి కూడా 10% లాభం పొందగలడు. ఒక వస్తువు కొన్న వెల 900 రూపాయలు అయినా దాని ప్రకటన వెల ఎంత? చూడండి, ముందు ఫస్ట్ ఏముంటుంది మీకు? ఫస్ట్ సిపి ఉంటుందండి. ఓకేనా? ఈ షాప్ వాడు కొనుక్కుంది, దానిపైన వాడికి ఎంపీ సంథింగ్ ఎంతో కొంత పర్సెంట్ ఫిక్స్ చేసుకుని వాడు ఎంపీకి అమ్ముకుంటాడు. ఇప్పుడు ఎన్పీ మీద వాడు డిస్కౌంట్ ఇచ్చి ఎంపీ మీద డిస్కౌంట్ వాడు మీకు ఇచ్చేసి మీకు ఎస్పీకి అమ్ముతాడు. ఇది వాడు కొనుక్కున్న వెల అండి. వాడు కొనుక్కున్న వెల దానిపైన ఎంత కొంత పర్సెంటేజ్ మార్కప్ చేస్తాడు. దానికి ఎంత కొంత పైన మీకు పర్సెంట్ మార్కప్ చేస్తాడు. అప్పుడు మీకు ఎంపీ అవుతుంది. దాని మీద మీకు వాడు ఎంత కొంత డిస్కౌంట్ ఇచ్చి అప్పుడు మీకు ఎస్పీ వేస్తాడు. ఇప్పుడు చూడండి, వాడు ఏం చెప్పాడు? 900 అని చెప్పాడు. దీని మీద వాడికి ఇది అమ్మగా దానికి వాడు ఎంత వచ్చిందండి? వీడికి 10% లాభం వచ్చింది. దీనిలో 10% ఎంత అండి? దీనిలో 10% ఎంత? 10% అంటే మీకు లాస్ట్ తీసేయండి. లాస్ట్ 90.0 అంటే 90 అంట. 90 రూపీస్ ప్రాఫిట్ వాడికి. అంటే వాడు ఎంత కమ్మినట్టు? 990 కమ్మినట్టు. ఓకేనా? 990 కూడా ఎప్పుడు అమ్మాడు వాడు? మార్కెట్ ప్రైస్ మీద 10% ఇచ్చాడు. అంటే దీని మీద 10% పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వగా 990 అయింది. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుందాం. దీన్ని 100% అనుకుందాం. దీంట్లో వాడు 10% తగ్గించాడు అంటే 90. 10% తగ్గించి 90% వాడు అమ్మాడు, 990కి అమ్మాడు. అప్పుడు అసలు ఈ మార్కెట్ ప్రైస్ ఎంత అయి ఉండేది అసలు మీకు? అదే మీ క్వశ్చన్. దీని మీద మీకు 10% వాడు ఇచ్చాడు అంటే దీన్ని 100% అనుకుంటే దీంట్లో 10% తీస్తే మీకు ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో 90% ఈజ్ 990. అట్లా ఒరిజినల్గా ఎంపీ ఎంత ఉండాలి ఇది చూద్దాం. చెప్పండి, క్రాస్గా ఉండేది ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి. 10 × 990 బై దీన్ని డివైడ్ చేస్తానండి. 0 0 కట్. 9 టేబుల్ ఇట్ ఈస్ 11 టైమ్స్. ఎంతండి? 11 × 100 1100. సో ఇది మీకు ఎంపీ మీకు 1100 మీకు అయ్యి ఉండాలి. ఇది క్వశ్చన్. జాగ్రత్త, లాజిక్గా ఉంది క్వశ్చన్ ఇక్కడ మీకు. వాడు కొన్నది యాక్చువల్లీ 900కి. దీని మీద వాడు లాభం అమ్మగా వాడు వచ్చిన లాభం ఎంత? 10% లాభం వచ్చింది. 10% అంటే ఏంటంటే ఇక్కడ 10% ఎలా చెప్పాలి చెప్పండి? ఒక నెంబర్ ఉంది, దాంట్లో 10% ఏం చెప్తాము? 900లో 10% అంటే లాస్ట్ నుంచి ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి. ఇది 10% అవుతుంది. అంటే 90.0 అంటే 90 రూపీస్. 90 ఈజ్ ద 10%. అప్పుడు మీకు ఎంత అయినట్టు? మొత్తం 10% లాభం అంటే 990 కమ్మినట్టు. 990 కమ్మినట్టు వాడు. సో ఎస్పీ ఈజ్ 990. 990కి ఎప్పుడు అమ్మాడు వాడు? ఈ ఎంపీ మీద కూడా ఎంత డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మగా 990 అయింది. అంటే ఇది ఎంత? ఎంపీ అసలు ఎంత అయి ఉండాలి? ఫస్ట్ దీన్ని ఎంపీని 100% అనుకున్నాను. ఓకే, 10% వాడు ఇచ్చాడు కాబట్టి 90 అయింది. 90% అనేది 990 అయితే 100 ఎంత? ఓకేనండి, లాజిక్గా ఉంది క్వశ్చన్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకేనండి, ఒక రైతు 2 ఎడ్లను సరే 5 లెక్కండి. ఒక రైతు 2 ఎడ్లను ఒక్కోటి 24,000 రూపాయలకు అమ్మాను. చూడండి, 2 ఎడ్లు ఉన్నాయి. ఫస్ట్ది, సెకండ్ది. ఫస్ట్ దాన్ని కూడా వాడు 24,000కి అమ్మాడు. సెకండ్ దాన్ని కూడా వాడు 24,000కి అమ్మాడు. ఓకేనా? అయితే ఇలా అమ్మినప్పుడు ఒక దానిపై 25% లాభాన్ని, రెండవ దానిపై 20% నష్టాన్ని పొందితే మొత్తం మీద అతనికి నష్టమా లాభమా? అయితే ఎంత శాతం? ఫస్ట్ దాని మీద వాడికి లాభం అండి 25%. ఫస్ట్ దాని మీద వాడికి లాభం గెయిన్ పర్సెంట్ ఎంత? 25%. సెకండ్ దాని మీద వాడికి లాస్ వచ్చింది వాడికి ఎంత? 20%. అయితే అసలు కాస్ట్ ప్రైస్ ఎంత? ఫార్ములా ఏంటి? C = 100S బై ఎంత? 100 + Z. 100 గెయిన్ పర్సెంట్ కదా, సో 100 + Z అంటే 125 వస్తుందండి. ఈ కేసు చూడండి, C = 100S బై 100 - Z అంటే 80. 0 0 కట్. 8 టేబుల్ 24 3 టైమ్స్. ఎంత ఇక్కడ మీకు C వాల్యూ? 30,000. వాడు యాక్చువల్ 30,000 ఉండేదాన్ని 24,000కి అమ్మాడు కాబట్టి వాడికి ఇందులో లాస్ వచ్చింది. ఇందులో చూద్దాం ఒకసారి. ఇచ్చానండి 25లో 5 టైమ్స్ అండి, 4 టైమ్సా? 5 టేబుల్ ఇది కట్ చేయండి. 5 టేబుల్ దిస్ 1. 5 టేబుల్ 24 అంటే 4 టైమ్స్ పోతుంది. 40 అంటే 8 టైమ్స్ పోతుందండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మొత్తం మీకు ఎంత అవుతుంది? 2 0 4 8 అంటే 32, 3 వేసుకుంటే 4 16 19 192. సో 19,200 ఉండే ఒక దాన్ని వాడు ఏం చేశాడు? 24,000కి అమ్మాడు కాబట్టి ఎంత పర్సెంట్ వాడికి లాభం వచ్చింది. సరే, ఇప్పుడు ఓవరాల్గా వాడికి వచ్చేది లాభమా నష్టం అన్నాడు. ఓవరాల్గా వాడికి లాభం నష్టం అంటే ఏం చెప్పాలి? ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఈ రెండు కలిపి చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 48,000.
ఓవరాల్గా 48,000. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంతండి? ఈ రెండు యాడ్ చేయండి, 49,200. ఈ రెండు యాడ్ చేస్తే ఓవరాల్ కాస్ట్ ప్రైస్ 49,200. మొత్తం మీద చెప్పండి, లాభమా నష్టమా? ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాడు కొన్నది ఎక్కువగా ఉంది, అమ్మింది తక్కువగా ఉంది. అప్పుడు ఏమొస్తుంది? నష్టం వస్తుంది. ఎంతండి? 49,200, 48,000 సబ్ట్రాక్షన్ చేస్తే 1,200. ఇక్కడ ఎంత లాస్? ఎంత 1,200. సో లాస్ పర్సెంట్ కావాలంటే ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి. సిపి అంటే టోటల్ సిపి ఎంత? 49,200 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ అండి. సో హియర్ ఈజ్ 1200 by 192. సో 1200 by 492. 1200 by 492. వెన్ యూ డివైడ్ దిస్ వన్ వి గెట్ సమ్, మీకు 2 పాయింట్లు వస్తుంది ఆన్సర్ కూడా. 2 point something వస్తుందండి. జస్ట్ యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. ఓకే, ఈ సమ్లో కొంచెం లెంతీ గురించి జాగ్రత్త చేసుకోవాలి మీరు దాన్ని. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఎక్సైజ్ 6 ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి. అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కాబట్టి, అది కూడా మంచి టాపిక్ కాబట్టి దాన్ని కూడా ఫ్రీగా చెప్పుకుందాం మొత్తం కలిపి కాకుండా. ఓకే ఫ్రెండ్స్.